హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. ఈరోజు ఈ బ్లౌజులు నార్మల్ బ్లౌజ్ ఇది సైజుకి ఇచ్చారండి. 2 బ్లౌజులు కుట్టుమని ఇచ్చారు. 2 శారీస్ 2 బ్లౌజులు ఇచ్చి 15 ఉంది. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకొని 15.5 తీసుకున్నాను నేను. ఇట్లా ఈ కొలతలతో తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చాలా మంది ఈ గల్లకాడికి వచ్చేసరికి ఎక్కువ తీసుకుంటారు. ఇదిగోండి, పొడవు మనకు 15 వచ్చింది. వెడల్పు మాత్రము నేనేమో చాలా మంది ఏమో ఇట్లా కొలుచుకుంటారు. నాకైతే మనిషి బ్లౌజ్ చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకు ఎంత వస్తుంది అనేది. కాకపోతే మీకు చూపించాలి కాబట్టి ఇట్లా కొలుస్తున్నాను నేను. చూడండి, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. 24 వచ్చిందండి మనకు. అంటే 2 మడతల మీద వేస్తే 12 వస్తుంది. 12 ఇది క్రాస్గా ఉంది కాబట్టి మనము స్ట్రైట్ చేసుకోవాలి. నేనైతే నా దగ్గర స్కేల్ లేదండి అవైలబుల్. అందరికీ అన్నీ ఉండాలంటే ఉండవు కదా. ఇట్లాంటప్పుడు నేను ఇట్లా యూజ్ చేసుకుంటాను. దీన్ని ఇట్లా స్ట్రైట్ చేసుకొని ఇట్లా కొలుచుకుంటాను. సగానికి చేసుకొని ఇట్లా వేసుకుంటాను. ఈ కొలతలతో మీరు కూడా నేర్చుకున్నారంటే ఈజీగా కుట్టగలుగుతారు. ఒకవేళ కనుక మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాతో కాంటాక్ట్ కావాలంటే మీరు ఫోన్ నెంబర్ పెడితే నేను కాంటాక్ట్ అయ్యి డౌట్ క్లియర్ చేస్తానండి. ఇది మనకు కటింగ్లకు పోగా ఇట్లా రౌండ్ షేపు నేనైతే ఇట్లా తీసుకుంటానండి. కానీ నేను మళ్ళా కటింగ్ చేయను, ఏం చేయను, చాలా బాగా వస్తాయి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలండి. వెనకాల పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాము. హ్యాండ్స్కు ఇది కరెక్ట్గా లేదు కాబట్టి మనము ఒక మడతగా స్ట్రైట్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే ఇట్లా తీసుకుంటున్నానండి. కరెక్ట్గా వచ్చింది. మనకు హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఇట్లా బార్డర్ వచ్చింది కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకుంటాము. బార్డర్ లేదు అని అంటే ఎక్కువ తీసుకుంటాము. ఇప్పుడు నాకు ఇచ్చే బ్లౌజ్కి కూడా ఇది బార్డర్ ఉంది. ఇది మెయిన్ పీసు బార్డర్ ఉంది కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇంతేనండి. అంటే ఇట్లా బ్లౌజ్తో చూసుకోవచ్చు, సేమ్ టేప్తో కూడా చూసుకోవచ్చు అండి. 9.5 ఉంది, 7 ఉందండి. ఇవి ఖర్చులకు వెళ్ళిపోతాయండి. వీళ్ళు కొంచెం లావు ఉంటారు కాబట్టి నేను 1.5 తీసుకుంటున్నాను. పైన అందరికీ 1 ఇంచే తీసుకుంటాము. ఇప్పుడు మనం ఇట్లా చూసుకున్నప్పుడు నాకు మిషన్ నేర్పించిన వాళ్ళు సహజంగా చాలామంది ఇక్కడ నుంచి ఇట్లా చూసుకుంటారు. 8 వచ్చింది, కానీ నేను ఇక్కడ చూసుకుంటాను. 7.5 ఉంది. మాకు ఇక్కడ ఎంత కావాలి?
7.5 కావాలి. 7.5 ఇక్కడికి వచ్చేసింది. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి? 8.5, 9 అనుకోండి. 7.5 అంటే 9, 9.5. ఇంకా మనకు 1/2 ఇంచ్ అంతా క్లాత్ పడుతుంది. అవి జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి సంక పిలకలు కూడా నేను తర్వాతనే తీసుకుంటానండి. నాకు ఇట్లా తీసుకుంటే మంచిగా అనిపించదు. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఉల్టా రావచ్చు, సీదా రావచ్చు. కన్ఫ్యూజ్ అవ్వడం ఎందుకని తీసుకుంటే మీ ఇష్టం, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి నేను. ఇది నార్మల్ కటింగేనండి, క్రాస్ కటింగ్ కాదు. వీళ్ళు కొంచెం ఏజ్ భారీ వాళ్ళు. ఇదిగోండి, ఇది మెయిన్ పీస్ అండి. మెయిన్ పీస్ని చూడు శారీలో ఎట్లా వచ్చిందండి చూడండి. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటా కుట్టాలంటే స్టిచ్చింగ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో. కానీ కుట్టిన తర్వాత మా పీస్ ఎక్కువ లేదా, మాకు సరిపోలేదా అని మాట్లాడతారండి చాలామంది ఇలా వేసుకొని. కానీ ఈ బాధ ఏదో మాకే తెలుసండి. ఇట్లా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా మమ్మల్ని అంటారు, కానీ కుట్టడం మాత్రం మా వంతు బాధ్యత. ఇట్లా వేసి తీసుకుంటాం. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, మెయిన్ పీస్ కాబట్టి. ఇంత క్లాత్ మనకి లైనింగ్ పీస్ పడుతుంది, మెయిన్ పీస్ కూడా పడుతుందండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అంటే ఇక్కడ చూడండి, మనకి ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయి. ఇట్లా వచ్చినప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడే వచ్చినాయి కాబట్టి ఈ బొమ్మలు అనేది పైకి ఉండాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ ఇక్కడే తీసుకుంటున్నాను. ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఇట్లా తీసుకుంటున్నానండి. హుక్స్ పట్టి కాజా పట్టికి ఇక్కడ సరిపోదు కాబట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇట్లా క్రాస్ పట్టీలు చేసుకొని ఇందులో ఉన్న ముక్క పీసులు ఇవి మనము సంక పిలకల కిందకి జాయిన్ చేసుకోవాలండి. ఇంతే అండి స్టిచ్చింగ్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. వాచింగ్ ఫర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఇట్లా చేస్తున్నానండి. ఇప్పుడు సంక పిలకలకి తక్కువ పడతాయండి, అవి అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. క్లాత్ రాలేదన్నా వీళ్ళు ఒప్పుకోరు. మేమంత పెద్దది ఇచ్చినాము, మీరే ఏం చేసినారు క్లాత్ అని అంటారండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇది క్రాస్ పట్టీలకండి. ఒకవేళ